దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీకు గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా గుర్తుంచుకోండి, పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిడ పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలల్లో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. గులాబీ జెండాను తెలంగాణలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నది. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు ఇవాళ మిలాఖత్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ ను జనం గుండెల్లోంచి కదల్చలేకపోతున్నారు. దానికోసం నానా పన్నాగాలు బండుతున్నారు. నిన్నటికి నిన్న బండి సంజయ్ విషయంలో వాళ్ళ మిలాఖత్ ఎట్లా బయటపడ్డది? ఈయన సరెండర్ అంటాడు, ఆయన అరెస్ట్ అంటాడు. ఇద్దరు కలిసి నవరాత్రి పూజా మహిమ నాటకం నడిపిండ్రు. మనం పరిపాలనలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ, ఇవాళ రేవంత్ రెడ్డి నడిపింది బచావో భగీరథ. బచావో భగీరథ డ్రామా నడిపారు ఇద్దరు కలిసి. బిలో ద బెల్ట్ దాడి చేయడం అంటాడు. కుసంస్కారపూరితమైన దాడి బండి సంజయ్ నిరంతరం చేసి కేసీఆర్ను పట్టుకొని ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్. కేసీఆర్కు ఇల్లదే, ఫామ్ హౌస్ అదే. ఆయన ఎర్రవెల్లిలో తన నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. నందినగర్ ఇల్లు చిన్నగా ఉన్నదని అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఉంటే ఫామ్ హౌస్ అని దాన్ని ఒక వెక్కిరింతగా, హేళనగా, అదేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం చేసాడు బండి సంజయ్. ఇవాళ ఏమైంది? నీ ఫామ్ హౌస్ లో జరిగిన నాటకం బయటపడ్డది. నీకు అదే ఫామ్ హౌస్ పామై మెడ చుట్టుకున్నది. నువ్వు ఇంకెవరినో ఫామ్ హౌస్ పేరిట బదనాం చేద్దాం అనుకుంటే నీ ఫామ్ హౌస్ నాటకం బయటపడ్డది. ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ స్థాయి ఏజెంటు మనమందరము కలిసికట్టుగా పనిచేస్తే ఎంత సునామీ వచ్చినా ఏది వచ్చినా కూడా మనము ప్రతి ఒక్క ఓటు దగ్గరికి పోయి పరిశీలించి ఆ తర్వాత మనం ఎలక్షన్లో పోరాడితే ఈజీగా మనం ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది. మీ సంఖ్య చూస్తే, మీ యొక్క ఆశీర్వాదం చూస్తే, మీ యొక్క పటిష్టత చూస్తే వచ్చే ఎలక్షన్లో కూడా హ్యాట్రిక్ కొడతామని, బంపర్ మెజార్టీ తోటి గెలుస్తామని నేను ఆశిస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర నుంచి ఏ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ప్రతి ఒక్క బస్తీలో ఈరోజు మనం చేసుకోగలిగినాం. అదేవిధంగా పార్కుల అభివృద్ధి, ప్రతి డివిజన్లో పార్కుల అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నాం. ఇదే టెంపోతో మిగతా 2.5 సంవత్సరాలు కూడా మన అంబర్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మన ఫ్యూచర్లో ఎలక్షన్లో మనము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసే విధంగా మనం అందరం రాత్రింబౌలు కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాను. నిరుద్యోగులకు ఎంతో మేలన కార్యక్రమం జరిగిందంటే కేవలము అది కేసీఆర్ గారి మరి ప్రభుత్వం నడిచినప్పుడు స్వర్ణయుగం లాగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. ఆనాడు ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఎవరికైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసి కేవలము సర్టిఫికెట్స్ వాళ్ళకు, జాబ్ పేపర్స్ వాళ్ళకు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే సమానం మరి ఎలక్షన్స్ కమిషన్ తోటి ఎలక్షన్ రావడంతో వాళ్ళకి ఇవ్వలేకపోయాము. ఆ వాటిని అతను మనం ఇచ్చిన ఎగ్జామ్ చేసి మనం పాస్ చేయించి అన్ని చేసిన తర్వాత పంపకానికే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి పంచడం జరిగింది. అది చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, నోటిఫికేషన్లు రావాలనుకున్నప్పుడు యువత అన్ని రంగాల్లో పైకి రావాలనుకుంటే డెఫినెట్గా మరి కేసీఆర్ గారు లాంటి విజన్ నాయకుడు మనకు కావాలి. ఈనాడు మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఒకసారి గురుకులాల్లో ఏదైతే
టిమ్రీస్ మాదిరిగా టిమ్రీస్ స్కూల్స్ చూస్తున్నాం. టిమ్రీస్ ద్వారా మరి ముస్లిం మైనార్టీ పిల్లలు మరి ఎస్సీ ఎస్టీలు అలాంటి వాళ్ళు కూడా చాలా పేరు చదువుతూ వాళ్ళు అన్ని రంగాల్లో పైకి వస్తున్నారు. కాబట్టి మన సోదరులు కూడా ఎవరైతే మన బీఆర్ఎస్ పార్టీ సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మరి మీ ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఈనాడు 5 డివిజన్లు ఉన్నాయో అవి 7 మున్సిపల్ డివిజనే కాబట్టి ఆ 7 మున్సిపల్ డివిజన్లో మన పార్టీ ముందు ఏ పార్టీ నిలబడలేకుండా మనం చిత్తు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా, ఈ జిల్లా లేదు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే నినాదం కనపడుతుంది. 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. 2.5 సంవత్సరాల్లో ఏ వర్గానికి ఏ కులానికి ఏం చేసింది ఏం లేదు. ఒక్కటే నినాదం వినపడుతుంది రాష్ట్రంలో. ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, గ్రామంలోకి పోయినా, టౌన్కు పోయినా, హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడ కానీ ఒక్కటే నినాదం, రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలే. ఏ కులాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలే. ముస్లింలను కానీ, క్రిస్టియన్లను కానీ, షాదీ ముబారక్లు కానివ్వండి, రంజాన్ పండుగ కానివ్వండి, క్రిస్మస్ పండుగ కానివ్వండి, ఏ పండుగలను ఏ వర్గాన్ని మనం నెగ్లెక్ట్ చేయలే. అందుకే నేను ఒకటే నా రిక్వెస్ట్, కార్యకర్తకు ప్రజల దగ్గరికి పోయేటందుకు ఏమాత్రం భయం అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మీరు మెంబర్షిప్ కండి అంటే రెడీ ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు ప్రజలంతా. కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలనే దాంట్లో ఉన్నారు. కాబట్టి మన మెంబర్షిప్ అనేది, డిజిటల్ మెంబర్షిప్ అనేది భారతదేశంలో నెంబర్ 1 మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ రావాలంటే దానికి కారణం మీరే కష్టపడాలి. కార్యకర్తలు మనందరం కష్టపడి పూర్వయం తేవాలని కోరుతూ